సిసింద్రిలో ఊహ తెలియకుండా యాక్టింగ్ చేసిన అఖిల్ ఫుల్ సెన్సెస్లో అన్నీ నేర్చుకొని అఖిల్ ద పవర్ ఆఫ్ జువా చేశారు. మరి ఎలా ఉంది ఈ సినిమా చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. గెలిచిన వాడిని ఈ జనరేషన్ హీరో అంటుంది. అఖిల్ ది పవర్ ఆఫ్ జువా స్టోరీ ఏంటంటే, అఖిల్ అంటే మన హీరో అక్కినేని అఖిల్ ఒక అనాథ, ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ కూడా. దివ్య అంటే మన హీరోయిన్ సాయిషాని చూడగానే ప్రేమలో పడిపోతాడు. దివ్యని కూడా ఎలాగైనా ప్రేమలో పడేయాలని చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఈ జర్నీలో దివ్యాని ఆఫ్రికన్స్ కిడ్నాప్ చేస్తారు. ఎందుకు కిడ్నాప్ చేస్తారు, తనని సేవ్ చేయడానికి అఖిల్ ఎలాంటి రిస్క్ చేస్తాడు, ఈ జర్నీలో తను ఇంకా ఏం తెలుసుకుంటాడు అండ్ ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా స్టోరీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారి దగ్గర నుంచి కామన్ ఆడియన్స్ వరకు అందరూ అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మనంలో జస్ట్ గ్లిమ్స్ లాగా కనిపించి వెళ్ళిపోయిన అఖిల్ ఫుల్ లెంత్ హీరోగా ఒక కమర్షియల్ సినిమాలో కమర్షియల్ హీరోగా ఎలా కనిపిస్తాడు, డైలాగులు ఎలా చెప్తాడు, డాన్సులు ఎలా చేస్తాడు, ఫైట్స్ ఎలా చేస్తాడు అనే దాని గురించి ఈగర్గా వెయిట్ చేశారు. మరి ఈ క్వాలిటీస్ అన్నిట్లో పాస్ అయిపోయాడా అంటే జస్ట్ పాస్ మార్క్స్ దాటేశాడనే చెప్పాలి. ఒక కమర్షియల్ హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా అక్కినేని అఖిల్లో చాలా పుష్టిగా ఉన్నాయి. 6 ప్యాక్స్ యాబ్స్ ఉన్నాయి, హార్స్ రైడింగ్ వచ్చు, డాన్సులు బాగా చేస్తున్నాడు, ఫైట్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. కానీ ఎక్స్ప్రెషన్స్ మీద ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉంది. తను చాలా రిజిడ్గా కనిపిస్తున్నాడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చిన దగ్గర, అండ్ డైలాగ్ డెలివరీ కూడా అంత ఈజీతో చెప్పినట్టు అనిపించలేదు. సో ఈ ఏరియాస్లో వర్క్ చేసుకుంటే అక్కినేని అఖిల్ ఒక కమర్షియల్ హీరోగా డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతాడు. హిస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ ఆసమ్ అండ్ చాలా స్టైలిష్గా కూడా అనిపించాడు. ఈ సినిమా మొత్తంలో తన స్టైలింగ్ కూడా చాలా బాగుంది, ఎస్పెషలీ ఇన్ సాంగ్స్. సినిమా మొత్తంలో హైలైట్ అంటే అక్కినేని నాగార్జునాస్ సూపర్ కూల్ ఎంట్రీ. సాంగ్లో అలా తళుక్కుమన్నారు అండ్ అరుపులు కేకలు వినిపించాయి. థియేటర్ మొత్తం గోలగోల అయిపోయింది. సాయిషా తన క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయింది అండ్ తనకి డబ్బింగ్ చెప్పిన సింగర్ లిప్సికా వాయిస్ తనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. తన డాన్స్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అనూప్ రూబెన్స్ ఇంకా తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. మణి శర్మ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రొటీన్గానే ఉంది, ఎక్కడ కొత్తగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, ఎడిటింగ్ కూడా ఇస్ జస్ట్ ఓకే. మొత్తానికి ఈ సినిమాలో ఏది నాకు కొత్తగా అనిపించలేదు, ఒక్క హీరోయిన్లు తప్ప. అఖిల్ ది పవర్ ఆఫ్ జువా ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు, కానీ ఏ ఒక్క క్యారెక్టర్కి కూడా సరైన ఇంపార్టెన్స్ లేదు. ఎస్పెషలీ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే టోటల్ వేస్ట్. ఫస్ట్ హాఫ్లో సప్తగిరి సావిత్రి, జేపీ, వెనల్ కిషోర్, మహేష్ మాంజ్రేకర్ కామెడీలు, సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం ఆఫ్రికన్స్ కామెడీలు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడప్పుడు కొంచెం విసుక్కడ తెప్పించాయి. ఒక కమర్షియల్ సినిమాలో కామెడీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది. ఒక కామెడీనే కాదు, సాంగ్స్ అండ్ ఫైట్స్ కూడా అలానే అనిపించాయి. కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండాలి కాబట్టే పెట్టినట్టు క్లియర్గా తెలిసిపోతుంది. ఒక సీన్కి ఇంకో సీన్కి సంబంధమే ఉండదు. స్టోరీ లైన్ అయితే చాలా రొటీన్. ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాకి ఇలాంటి స్టోరీనే పాసిబుల్ అనుకున్నారేమో వివి వినాయక్ గారు. పోనీ ఉన్న సీన్స్ అన్నా ఏమన్నా సెన్సిబుల్గా ఉన్నాయా అంటే అన్నీ సెన్స్లెస్గా ఉన్నాయి. బుక్స్ చూసి ఆపరేషన్ చేయడం, ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టాడని ఆ ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడం హీరోయిన్, అలానే బక్రాలను యూజ్ చేసుకోవడం, బక్రాల కోసం వెతుక్కోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీన్స్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా చాలా హారబుల్గా అనిపించాయి. దేనికి ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు అండ్ లాజిక్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. సెకండ్ హాఫ్లో ఫిష్ ఈటింగ్ సీన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ఒక్క సీన్ హైలైట్గా నిలిచింది సినిమా మొత్తంలో. కానీ ఆ సీన్లో కూడా హీరో విలన్స్ హెల్ప్ తీసుకోవడం ఎక్కడో తేడా కొట్టింది. వరల్డ్ మొత్తం జువా లేకపోతే అంతమైపోతుందనే కాన్సెప్టే చాలా సిల్లీగా అనిపించింది. ఏది ఏమైనా ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాని సెన్సిబుల్గా తీయడంలో ఫెయిల్ అయ్యారు వివి వినాయక్ గారు. ఫస్ట్ హాఫ్లో సావిత్రి సప్తగిరి కామెడీ, సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం ఆఫ్రికన్స్ కామెడీ, అక్కినేని నాగార్జునాస్ ఎంట్రీ, అఖిల్స్ డాన్స్, ఇవి తప్ప అఖిల్ ద పవర్ ఆఫ్ జువాలో నాకైతే ఏమీ నచ్చలేదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars. మీరు అఖిల్ ది పవర్ ఆఫ్ జువా చూసినట్టయితే మీకు ఎలా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, అఖిల్ డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మీకు ఎంత బాగా నచ్చేస్తుంది అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మొన్నటిదాకా టాలీవుడ్లో 2 మన్మధులు ఉండేవాళ్ళు. 1 నాగార్జున, 2 మహేష్ బాబు, 3వ వాడు అవుతాడు, డెఫినెట్గా అఖిల్ కూడా అవుతాడు, అంతే. జై అక్కినేని, జై అఖిల్. డాన్స్ బాగుంది, యావరేజ్ మూవీ, చాలా బాగుంది.
వాడు ఎంత నచ్చుతాడంటే అంత నచ్చుతాడు. పోయే ప్రాణానికి డబ్బు వచ్చే వరకు ఆగాలని తెలియదు నాన్న. సూర్యగ్రహణంలోపు ఆ జువాను మనం అప్పచెప్పాలి.